హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుతున్నాం. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము. దేవుని వాక్యములో దొంగత్రాసు అంటే సరైన రీతిగా మనల్ని మనము తూచుకోవాలి. మనము నీతిమంతులుగా జీవిస్తున్నామా, భక్తి కలిగిన వారిగా జీవిస్తున్నామా, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా అనేది మనలను మనము తూచుకోవాలి. త్రాసును ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్స్ అంటే మరి చక్కగా సరైన తూకమును చూపించేది. ఆత్మీయ జీవితంలో, దైవ జీవితంలో బ్యాలెన్స్ లైఫ్ అనేది చాలా ముఖ్యం. అనగా దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొనుట, బిడ్డలను జాగ్రత్తగా చూసుకొనుట, కుటుంబ బాధ్యతల విషయంలో జాగ్రత్త వహించుట, సామాజిక బాధ్యతల విషయంలో జాగ్రత్త వహించుట, ఉద్యోగ బాధ్యతల విషయంలో జాగ్రత్త వహించుట, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా కాకుండా ఉంటే దానిని దొంగత్రాసు అంటారు. అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి వీటన్నిటినీ సమతుల్యము చేసుకోలేని పరిస్థితి కలిగిన తూకమును దొంగత్రాసు అంటారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దొంగత్రాసట దేవునికి ఇష్టము లేదట. అందుకే ప్రతి దినము రక్షించబడిన విశ్వాసి, క్రైస్తవుడు, విశ్వాస జీవితాన్ని గడుపుతున్న క్రీస్తు బిడ్డలు తమ జీవితాలను తూచుకోవాలి. ఒకవేళ సరిగ్గా తూచుకోలేకపోతే దేవుడు ఒక వ్యక్తితో అన్నాడు, మెనే టెకేల్ ఉఫార్సిన్ అని. అనగా నేను నిన్ను తూకములో వేసినప్పుడు నీవు తేలిపోయావు అన్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మనకు మనమే మన విశ్వాస జీవితమును తూచుకోవాలి. మనము విశ్వాసులుగా ఉన్నామా లేదా పరిశీలించుకోవాలి. క్రీస్తునందలి మన విశ్వాసము తొలగిపోవట్లేదు అని దృఢ నిశ్చయితకు రావాలి. మనం భక్తిగా ఉన్నామా, భక్తిహీనులుగా ఉన్నామా తూచుకోవాలి. మనము నీతిమంతులుగా ఉన్నామా, అనీతిమంతులుగా ఉన్నామా తూచుకోవాలి. మనము పరిశుద్ధంగా ఉన్నామా, అపవిత్రంగా ఉన్నామా అనేది తూచుకోవాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే సరైన గుండు ఆయనకి ఇష్టము. సరైన గుండు గనక తూకములో ఉంటే చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అక్రమమైన గుండు గనక ఉంటే అది సరిగ్గా సమతుల్యము కాదు. అందువల్ల దేవుని వాక్యము సెలవిచ్చేదేమనగా సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. కాబట్టి చేరి వచ్చిన ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ప్రతి దినము మనల్ని మనము పరిశీలించుకొనుట మనకెంతో ఉత్తమం. అందుకే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు అన్నారు, తన్ను తాను పరిశీలించుకుని వాడు తీర్పు పొందకపోవును అని లేఖనముల్లో మనము చూస్తున్నాం.
కాబట్టి వ్యక్తిగత పరిశీలన అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగున మన ఆత్మీయ జీవితాన్ని సమతుల్యము చేసుకుంటూ ఈ భూమి మీద మన ప్రయాణాన్ని మనము కొనసాగించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. గ్రహిద్దాం, గుర్తిద్దాం. వినే ప్రజలందరూ కూడా సంగతులను సరిగ్గా సమతుల్యం చేసుకొని ప్రభువుని వెంబడించేటట్లు, క్రీస్తుని వెంబడించేటట్లు మనల్ని మనమే దేవునికి అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ వాక్యమును ముద్రించి ప్రజలకు మేలు చేసి వారికి క్షేమాన్ని కలుగు చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన నీ కృప, మీ దయ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.